28వ వర్ధంతి సందర్భంగా తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ వీరు గత 22 సంవత్సరాల నుంచి శ్రీనివాసులు గారు, గోవిందరాజు గారు, ఇంకా వాళ్ళ యూనియన్కి సంబంధించినటువంటి మస్తాన్ గారు, మున్నా గారు, ఇంకా అందరూ కూడా కలిసి 22 సంవత్సరాల నుంచి ఈ వాత్సల్య హోంలో అనాథ పిల్లలకి అందరికీ కూడా ప్రతి రామారావు గారికి వర్ధంతికి కానీ జయంతికి కానీ ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు. వాళ్ళ యూనియన్ తరఫున ఈ కార్యక్రమం 22 సంవత్సరాల నుంచి చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనం ఉదయాన్నే పోయి గుడికి పోయి ఏ విధంగా దండం పెట్టుకుంటామో అదేవిధంగా ఈరోజు రామారావు సీనియర్ అభిమానులు, రామారావు సినిమాలులో వాళ్ళు తెలిసినప్పటి నుంచి రామారావు సినిమాలు చూస్తా, రామారావు దాని పెరిగిన వాళ్ళు, రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో పనిచేస్తా 41 సంవత్సరాల నుంచి వీళ్ళు అదే పార్టీలో పనిచేస్తా వాళ్ళు గోళ్ళు పని చేతి పనితో వచ్చిన డబ్బులతో ఒకరి దగ్గర ఎవరి దగ్గర చందా అన్న అడగకుండా వాళ్ళకు వచ్చిన ఆదాయంలోనే తల ఇంతని డబ్బులు వేసుకొని ఇవన్నీ కూడా మంచి సంక్షేమ కార్యక్రమాలు, మంచి పేద పిల్లలకు కానీ ఇంకా బయట కానీ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే రామారావు గారు అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో ఉన్న యువ పురుషుడిగా ఉన్నాడు. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు భారతదేశం మొత్తం ఆయన ఏ రోజైతే ఆయన 83, 84లో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టాడో ఈరోజు 40 సంవత్సరాలు అయినా కూడా 40 సంవత్సరాలకు భారతదేశం అంతా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. పేదలకు వచ్చిన సంపన్నులు కట్టిన పనుల్లో ముందు పేదలకు 10 పైసలు ఇచ్చి తర్వాత డెవలప్మెంట్ కార్యక్రమాలకు అన్ని రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఈరోజు భారతదేశం అంతా కూడా ఈ విధంగా పేద ప్రజలకి కూడు గూడు నీడ అన్నీ కూడా ఈరోజు అన్నీ జరుపుతున్నాయంటే రామారావు గారి పుణ్యం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ఇంకొక విస్తృతపరిచి ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆయన రామారావు గారు పెట్టినే కాకుండా ఇంకా కొత్తవన్నీ కూడా అన్నీ ప్రవేశపెట్టి ఈరోజు దేశంలోనే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఏంది అనేది నిరూపించుకున్నటువంటి గనుడు ఆయన. రామారావు గారి వారసత్వాన్ని పోగొట్టకుండా, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ 41 సంవత్సరాలు ఒక రాష్ట్రంలో మనుగడ సాగించిందంటే చిన్న పని కాదు. అందులో పెద్ద పెద్ద పార్టీలు కట్టుకొని ఈరోజు 41 సంవత్సరాలు తెలుగు ప్రజల గుండెల్లో అంతా ఎక్కడైతే ఆల్ కంట్రీస్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం అంటే ప్రాణం ఇస్తున్నారంటే వాళ్ళు చేసిన పరిపాలన బట్టే జరిగింది. కాబట్టి ఇంకా రామారావు గారు మన హృదయాల్లో నిలిచిపోయి ఉన్నారు. ఆయన చనిపోయిన చిరంజీవి గారు ఉంటాడు. అటువంటి ఆయనకి అభిమానులైనందుకు మేమందరం కూడా. అందరికీ నమస్కారం. నా పేరు అనంతపురం గోవిందరాజు, తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. మేము స్వతహాగా ఎన్టీఆర్ అభిమానులని సినిమా టైం నుంచి అది పార్టీ పెట్టిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాము. ఈ వాత్సల్య అనాథ శరణాలయంలో గత 20 సంవత్సరాలకు పైగా ప్రతి వర్ధంతికి జనవరి 18 ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. మాకు ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మా మిత్ర బృందానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎటువంటి పరిస్థితులైనా సరే ఈ దుష్ట ప్రభుత్వాన్ని పడగొట్టి రామారావు ఆశీస్సులతో మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇలాంటి సంక్షేమ పథకాలని ఇంకా ఎక్కువ జరిపించి మంచి పేరు తెచ్చుకోవాలని, దానికి సదా ఆ ఎన్టీఆర్ గారి ఆశీస్సులు మాకు, మా కార్యకర్తలకి, మా మిత్ర బృందానికి, మా పార్టీకి, నాయకులకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీనివాసాచారి గత 1946 నుంచి పెద్దాయన గారి అభిమాని, 73 నుంచి రమేష్ రెడ్డి మేమంతా కలిసి పనిచేసాము. అప్పటి నుంచి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన వర్ధంతి 97 నుంచి పార్టీలో 7 సార్లు చేశాను. అది నచ్చక అనాథ బిడ్డలకు పెట్టాలి, మా పెద్ద పేద ప్రజలకు ఏదో చేయాలన్న తప్పనానికి ఉన్న ఇది నాకు మనసులో నచ్చి పేద పిల్లలకు పెట్టాలన్న సంకల్పంతో మురళీకృష్ణ హోటల్లో నుంచి క్యాటరింగ్ చేసుకొని వచ్చి బిడ్డలకి మంచి పండగ వాతావరణంతో ఉండాలనే ఉద్దేశంతో నేను అన్నీ చేసి ఏర్పాటు చేస్తున్నాను. మా పెద్దానికి నమస్కారం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.